బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. నిర్గమకాండము విమోచన గమనము పరో పాలనాంతం దైవ పాలన సత్యాంశం మోషే నాయకత్వము ఇశ్రాయేలు స్వాతంత్ర్యం కానాను యాత్రలో పరలోకమన్నా వర్షం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం నిర్గమకాండము విమోచన పయనము నిర్గమకాండము స్వరాజ్యమే అభయము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. దేవుని వాక్యానికి ఎంతగా లోబడితే అంతగా మనము దీవించబడతాం. మన శ్రమలలో ఆదరించబడతాం. మన అనారోగ్య పరిస్థితుల్లో కృంగిపోకుండా ఆ ప్రభు మీద మరి ఎక్కువగా ఆధారపడటానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యము వినని వారి యొక్క అననుకూల పరిస్థితుల్లో కృంగిపోవడానికి అవకాశం ఉంది. ప్రతిరోజు ఈ రీతిగా ప్రభు తన కృపా వాక్యం ద్వారా మనను దర్శిస్తున్న విధానాన్ని బట్టి ఆ ప్రభు వారికి ఏమి చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోగలం. కొన్ని ఇండ్లలో అశాంతి అసమాధానము ఉంది అని ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు నా హృదయానికి చాలా బాధగా ఉంటుంది. ముఖ్యంగా ఆడబిడ్డలు, నా కుమార్తెలు లాంటి వారు ఫోన్ చేస్తూ ఉంటారు. అంకుల్, వివాహమైంది, నా భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు, వివాహమైంది, నా అత్తమామలు నా ఆడబడుచులు నన్ను వేధిస్తూ ఉన్నారు అని ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు ఉదయం చాలా గాయపడుతుంది. ఎందుచేతనగా ఆడబిడ్డల యొక్క జీవితము చాలా సున్నితమైంది. ప్రియ మగబిడ్డలారా, ఎవరినైతే మీరు వివాహం చేసుకున్నారో ఆ అమ్మాయిని బాగా చూసుకోమని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుచేతనగా ఇటువంటి బ్యాడ్ ట్రీట్మెంట్ మన సహోదరికి ఉంటే మనము ఎంతగా బాధపడతామో అర్థం చేసుకోవాలి. లేదు అంకుల్, మీకు తెలియదు, ఆమె మంచిది కాదు, పెండ్లి కాకముందు ఏమో అనుకున్నాను, పెండ్లి అయిన తదుపరి ఆమె అసలు రంగు బయటపడింది అని మీలో కొంతమంది అంటే అనవచ్చు. నాకు స్థానిక విషయాలు తెలీదు. ఏది ఏమైనప్పటికీ కూడా వివాహమైన తరువాత మీరిద్దరూ ఏక శరీరము కాబట్టి కొన్ని విషయాలు సర్దుబాటు చేసుకుని కుటుంబ జీవితాన్ని శాంతి సమాధానంతో గడపడం మంచిది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యంగా వివాహమైన యవనస్తుల యొక్క జీవితాల్లోనికి పెద్దవారు జోక్యం చేసుకోవడం ఆశీర్వాదకరం కాదు. ఒకవేళ జోక్యం చేసుకుంటే వారి శ్రేయస్సు కొరకే జోక్యం చేసుకోవాలి, కానీ వారి జీవితాలలో ఎటువంటి భేదాలు కల్పించడానికి కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది యవన బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈనాడు నిరుద్యోగము మన దేశంలో రాష్ట్రంలో తాండవిస్తోంది. చాలామంది యువకులు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నారు. వారు అనుకున్న ఉద్యోగాలు వారికి రావడం లేదు. అనుకున్న ఉద్యోగాలు రావడం లేదు సరిగదా,
వారి జీవితాన్ని పోషించుకోవడానికే ఉద్యోగం అనేది దొరకడం లేదు. తద్వారా వారు సాతానీయ చేతుల్లో బంధించబడుతున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ యవన బిడ్డలారా, మీరు నిరుత్సాహపడవద్దు. తప్పనిసరిగా దేవుడు మీ హృదయ కోరిక తీరుస్తారు, ఉద్యోగాన్ని దయచేస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకే ఒకటి నేను చెప్పేది, దేవుని మీద ఆధారపడండి. ఎన్నడూ కూడా దేవుడు మీకు అన్యాయం చేయడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేగాని నాకు ఉద్యోగం లేదు కదా, నేను నిరుద్యోగిని అని చెప్పి కృంగిపోయి సాతానుకు లోను కావద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చంటి బిడ్డ తల్లుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. పాప, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీకు బహుమానముగా ఇచ్చిన బిడ్డ యొక్క ఆరోగ్యము ఏ రీతిగా ఉంది? మీ ఇద్దరి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి కొంతమంది యవన బిడ్డలు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అంకుల్ వివాహమై చాలా కాలమైంది, సంతానం లేదు. అమ్మ, కంగారు పడవద్దు. నీకు వివాహం చేసినవాడు నీ ప్రియ ప్రభు తప్పనిసరిగా సంతానం ఇస్తాడు. కొన్ని పరిస్థితుల్లో ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. ఆలస్యం అమృతం కావచ్చు. ఒక్కొక్కసారి ఆలస్యంగా ప్రసవించడం కూడా నీకు ఆశీర్వాదం కావచ్చు. కొన్ని పర్యాయాలు మన యొక్క జీవితాల్లో ఏదైతే ఆశీర్వాదంగా లేదో అని అనుకుంటామో అదే ఎక్కువ ఆశీర్వాదంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ గొప్ప సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. మంచిది, నిర్గమాకాండాన్ని ప్రారంభించాం. ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ ఇశ్రాయేలు యొక్క స్థానంలో నిన్ను నీవు పెట్టుకోవాలి, నన్ను నేను పెట్టుకోవాలి. మనం ఆ రీతిగా ఎంచుకొని దేవుని వాక్యపు వెలుగులో యేసు ప్రభువారిని సంతోషింపజేసి నూతన ఇశ్రాయేలు ప్రజలుగా జీవించాలి అని ప్రత్యేకముగా మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాటను త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరవే, త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరవే. నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరీతినిపుడు, త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరవే. గవ్వ చేయరాని చెట్ట కర్మేంద్రియాధీనుండానై రవ్వ పాలై నేనెంతో నివ్వ పొందితి, త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి, ఈ విధమున చెడిపోతిని నేనేమి సేతు నోహో, త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరవే. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈరోజు కూడా మీ కృపా వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని మాకు దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు నాయనా. గతించిన వారి కంటే మేము గొప్పవారం కాదు నాయనా, కేవలము మీ కృపా కనికరాలే కారణమని నిండు హృదయంతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉండగా మీ వాక్య ప్రకారము జీవించే కృప మాకు దయచేయండి నాయనా. ఏదైతే విన్నామో ఆ వాక్య ప్రకారము జీవించే కృప దయచేయండి. ఏదైతే వింటున్నామో ఆ వాక్య ప్రకారము జీవించే కృప ప్రసాదించుమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావు నాయనా. ఒక చెవిని విని మరి ఒక చెవిని విడిచిపెట్టే వారంగా కాకుండా మీకు ఇష్టమైన రీతిగా జీవించే అనుభవాలు ప్రతి ఒక్కరిలో అనుగ్రహించమని అడుగుతున్నావు నాయనా.
ఈ వాక్య పరిచర్య ద్వారా రక్షింపబడిన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతగా మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంకా హృదయాన్ని కాఠిన్యం చేసుకుని రక్షణానుభవం లేని ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయనా. వారు రక్షింపబడకుండా మరణిస్తే నిత్య నాశనానికి వెళతారు అనే సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మీ కృప ప్రసాదించండి. ఈ రాత్రి పరిచర్య అనేకులకు మేలుకరంగా ఉండడానికి కృప ప్రసాదించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెచ్చారు కదూ, బైబిల్ తేకపోతే బైబిల్ తెచ్చుకోవడానికి అలవాటు చేసుకోవాలి. ఎందుకు చేతనగా నేనేయో ప్రసంగాలు కాదు చెప్పేది, వచనం వెంబడి వచనాన్ని ధ్యానాన్ని చెబుతున్నాం. నిన్నటి పాఠంలో ఎంతవరకు చెప్పానో దానికి కంటిన్యూయేషన్ ఈరోజు ఉంటుంది. కాబట్టి బైబిల్ ఉండడం మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమాకాండం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఎలా ఆరంభించెను. యోసేపును ఎరగని క్రొత్త రాజు. అవును, ఈ దినాల్లో యోసేపు కంటే శ్రేష్ఠుడైన రక్షకుడైన యేసు ప్రభువుని గూర్చి తెలియని వారు చాలామంది ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వారికి కొద్ది సమయం దొరికిందనంటే టీవీల ముందు కూర్చుని వారి సమయాన్ని వృధాగా పాడు చేస్తున్నారు అండి. ఈ రాత్రి సమయంలో ఈ కృపా వాక్యాన్ని వింటున్న నా ప్రియ బిడ్డలారా, నేను చెప్పేది ఏమిటనగా, యేసు ప్రభు అంటే మీకు తెలుసా? క్రైస్తవ కుటుంబంలోని పుట్టిన బిడ్డలకే యేసు ప్రభువుని గూర్చి సమంగా తెలియటం లేదండి. బిడ్డలు సండే స్కూల్కి వెళ్ళరు, బిడ్డలు యూత్ ఫెలోషిప్కి వెళ్ళరు, ఆదివారం ఏదో మొక్కుబడిగా వెళ్ళినట్టుగా గుడికి వెళ్తే వెళ్తారు, లేకపోతే లేదు. చాలా విచారకరమైన సంగతి. యోసేపును ఎరుగని క్రొత్త రాజు వచ్చాడు. అదే రీతిగా యేసయ్యను ఎరగని జనాంగముగా మన జనాంగము ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. యోసేపు ఐగుప్తు దేశంలో చాలా ప్రముఖుడైన నాయకుడిగా ఉన్నాడు. యోసేపు వలె యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ప్రపంచానికి రక్షకుడు, రాజాదిరాజు, ప్రభువులకు ప్రభు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో ఒక మతానికి ఆయనను ఆపాదింపజేసి క్రైస్తవుల దేవుడు అన్నట్టుగా చూడకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మానవుని యొక్క జీవితంలో అంతిమ లక్ష్యం ఏమిటి అనగా, మరణించిన తరువాత నేను పరలోకంలో ఉండాలి, నిత్య రాజ్యంలో ఆ ప్రభువుతో నిత్య సంతోషంతో గడపాలి అనేది ఉద్దేశం. కాబట్టి ఆ నిత్య రాజ్యంలో నిత్య సంతోషంతో ఆ నిత్యుడైన ప్రభువుతో ఉండాలి అనగా భూలోకంలో ఆయనను ఎరగాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు వింటూ ఉంటాం, మనం నివసించే ప్రదేశానికి కొన్ని మైళ్ళు దూరంలోనే యేసు ప్రభు వారంటే తెలియని వారు ఉన్నారు అనేది వింటున్నప్పుడు హృదయానికి చాలా బాధగా ఉంటుంది కదూ. ఇంకా మన దేశంలో ఆయా రాష్ట్రాల పరిస్థితి మీరు ఆలోచించాలి. ఆయా సమయంలో నేను ఆలోచిస్తూ ఉంటాను అండి. దక్షిణ భారతదేశంలోనే అనేక ప్రాంతాలకు యేసయ్య సువార్త వెళ్ళలేదు. ఇంకా ఉత్తర భారతదేశం సంగతి ఏమిటో ఆలోచించాలి ప్రియులరా. ఉత్తర భారతదేశం నుంచి ఒక ఆయనతో నేను మాట్లాడుతున్నాను. ఆయన చెబుతున్నాడు నాతో, అన్నా ఈ ప్రాంతంలో ఎక్కడ సువార్త లేదు. తమ్ముడు, రేడియోలో సువార్త వినరా? ఎక్కడ వింటారన్నా? టీవీలు వారికి రావా? మామూలు ప్రోగ్రామ్స్ వస్తాయి కానీ యేసు ప్రభు యొక్క సువార్తను ఎవరు చూస్తారు? యేసు ప్రభు వారి యొక్క సువార్త టీవీలో ఉందని చెప్పేవారు ఎవరు? ఈ రాత్రి ఆలోచించుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిషనరీగా రక్షింపబడిన నీవు ఒక మిషనరీగా ఇంకా సువార్త వినని ప్రాంతాలకు వెళ్ళాలి. నా మాట వినండి. నీవు వెళ్ళాలి. వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించాలి, వెళ్ళేవారికి సహాయపడాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తూ ఉన్నాను.
అందుచేతనే పౌలు గారు రోమా సంఘానికి ఈ రీతిగా వ్రాసారు అండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలైనగా నమ్మో ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థును కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయినది. దేవుని నామానికి స్తోత్రం. దేవుని వాక్యంలో ఉన్న శక్తిని గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ యవన బాబు పాప, నీ కుటుంబంలోని వారందరూ రక్షింపబడ్డారా? నీ తండ్రి రక్షింపబడ్డా? నీ తల్లి రక్షింపబడిందా? నీ కుమారుడు రక్షింపబడ్డా? నీ కుమార్తె రక్షింపబడిందా? నీ ఇంటికి కోడలుగా వచ్చిన పాప, నీ ఇంటికి అల్లుడుగా వచ్చిన బాబు, వారు రక్షింపబడ్డారా? వారు రక్షింపబడాలనే ఆశ, తపన నీ యొక్క జీవితంలో ఉందా? ఆలోచించుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండం 1వ అధ్యాయము 9-10 వచనాలు. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదమ రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనేనో. దేవుని పిల్లలు విస్తరించుట సాతానుకు ఇష్టం ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసులు దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. సమయం అనక అసమయం అనక ఎప్పుడు వీలుంటే అప్పుడు దేవుని యొక్క శుభవార్త, మనం పొందిన ఆ రక్షణానుభవం, ఆ శాంతి సమాధానం ఇతరులతో పంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విషయాన్ని గమనించండి నా ప్రియ బిడ్డలారా, సాతానుడు యుక్తిపరుడు, నీకంటే నాకంటే తెలివైనవాడు. దేవుని ప్రజలను ఎప్పుడూ కూడా తప్పు మార్గంలోనే నడిపించాలి అనేది సాతానీయ ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని గ్రహించడమే దేవుని యొక్క కృప అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని ప్రజలకు ఎప్పుడూ ఇబ్బంది కలిగించాలి అనేది సాతానీయ ప్రయత్నం. చూడండి 11వ వచనం, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామశేషను పట్టణములను కట్టిరి. పట్టణములను కట్టుటకు ఇశ్రాయేలు ప్రజలను ఆ కాలపు రాజు చాలా ఇబ్బంది చేసినట్లుగా చూస్తాం. వెట్టి పనులు చేయించాడు, దినదినము వారిని శ్రమ పెట్టాడు. ఈ శ్రమ పెట్టడానికి అధికారులను నియమించాడు. మీరు గమనించాలి, ఆ అధికారుల పనేమిటి? దేవుని ప్రజలను శ్రమ పెట్టడమే. ఈ దినాల్లో కూడా సాతానుడు చేసే పని అది. మనం ప్రభువులో బాగా ఎదుగుతున్నాము అని అంటే ఈ వ్యక్తిని ప్రభువులోంచి ఏ రీతిగా కృంగింప చేయాలి అని సాతానుడు ఆ ప్రభు బిడ్డకు ఏమేమో ఇబ్బందులు కల్పించి, అనారోగ్యాలు తెప్పించి, పరిస్థితులు అననుకూలంగా చేసి పడగొట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనారోగ్యంగా ఉన్న నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లమ్మ, అనారోగ్యంగా ఉన్న నా ప్రియ బిడలరా, సాతానీయ కార్యానికి ఎన్నడూ కృంగిపోవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రభు యొక్క చేతిలోనికి రండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షింపబడాలి. మీరు పరీక్షింపబడుతున్నారు అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. ఈ పరీక్షలు మనము నెగ్గాలి ప్రియులరా. మనం నెగ్గాలి అని అంటే ఆ ప్రభు యొక్క చేతుల్లోనికి రావాలి అని ప్రభు పక్షంగా
నేను మనవి చేస్తూ ఉన్నాను. 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలిది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. దేవుని నామానికి స్తోత్రం. ఒక సత్యాన్ని మనం గమనించాలి. ప్రతి నాణానికి 2 వైపులు ఉంటాయి. ఒక ప్రక్క బొమ్మ, మరి ఒక ప్రక్క బొరుసు. మానవునిక జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉండవు. చాలామంది అనుకుంటారు, ఈ మాయదారి దేవుడు, ఈ దిక్కుమాలిన దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు అన్ని కష్టాలు వస్తున్నాయి అని కొంతమంది సణుగుతూ ఉంటారు. నా ప్రియ బిడ్డలారా, ఎన్నడూ ఆ రీతిగా తలంచవద్దు. తాత్కాలికమే ఈ శ్రమలు, కొద్ది కాలమే ఈ శ్రమలు. ఈ శ్రమలైన తరువాత నీ జీవితము ధన్యకరమైన అనుభవంలోనికి వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, అనారోగ్యంతో ఉన్నవా? శ్రమలలో కృంగిపోతున్నావా? పేదరికంలో మగ్గుతున్నావా? నీవు తట్టుకోలేని సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నావా? అమ్మా, బాబు, నా మాట వినమ్మా, నా మాట విను బాబు. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన నిన్ను వదిలిపెట్టలేదు. నీ భర్త వదిలిపెట్టవచ్చు, నీ తల్లిదండ్రులు వదిలిపెట్టవచ్చు, నీవు కన్న కుమారులు వదిలిపెట్టవచ్చు. నీ ప్రభు ఎన్నడూ నిన్ను వదిలిపెట్టడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మానవ జీవితంలో కష్ట సుఖాలు, కలిమి లేములు, కావడి కుండల వంటివి. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఏ నీతిమంతుని జీవితాన్ని మీరు చూడండి. దావీదు జీవితాన్ని ఆలోచించండి, యోసేపు జీవితాన్ని ఆలోచించండి, యోబు భక్తుని యొక్క జీవితాన్ని ఆలోచించండి. వీరి యొక్క జీవితాల్లో ఎంత సుఖాన్ని అనుభవించారు, అంత కష్టాన్ని పొందారు. ఎంత కష్టం అనుభవించారు, అంత సుఖాన్ని పొందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు అండి. పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. దేవుని నామానికి. ఇంకొక వచనాన్ని కూడా నేను చదువుతాను. ప్రకటన గ్రంథం, క్విక్గా తీయండి, టైం అవుతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవా కిరీటం ఇచ్చెదను. దేవుని నామానికి స్తోత్రం. మన శ్రమలలో ప్రభు కొరకు నమ్మకంగా జీవించటం ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు చేతనగా మనము శ్రమలలో నమ్మకంగా ఉండు ద్వారా జీవ కిరీటాన్ని పొందుతామనే విషయాన్ని ఈ రాత్రి సమయంలో మనము గ్రహించాలి. శ్రమలలో మనము ప్రభు కొరకు నిలిస్తే, ఇంకొక సత్యం, ప్రభు వారు మన జీవితాల ద్వారా మహిమ పొందుతారు. మన జీవితాల ద్వారా ప్రభు వారు మహిమ పొందడం కంటే మన జీవితాలలో ధన్యకరమైన అనుభవం ఇంకా ఏమి ఉంటుందండి? ప్రియులరా, గమనించండి. ఇశ్రాయేలు ప్రజలతో వీరు పట్టణాలను కట్టించారు. పట్టణాల పేర్లు కూడా రాయబడ్డాయి. పీతోము, రామశేషను పట్టణములను కట్టిరి. ఆ కాలంలోనే, అనగా ఐగుప్తీయుల కాలంలోనే మనం ఈ కాలంలో చూస్తున్న రీతిగా పట్టణాలు, కట్టడాలు నిర్మించబడ్డాయి అన్నమాట. నేను ఐగుప్తు దేశానికి వెళ్ళాను. నేను ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఆ బిల్డింగులు చూచి ఆశ్చర్యపోయానండి. ప్రియులరా, అవును, ఆ కాలంలో ఉన్న నాగరికత ఈ నవనాగరికత కంటే మించింది అనే విషయాన్ని నేను గమనించి, ప్రభువా మీ కృపా వాక్యం ఎంత సత్యమైనా, మీ కృపా వాక్యం కొరకై మీకు స్తోత్రాలు అని నేను ప్రభువారిని స్తుతించాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 13, 14 వచనాలు చదివి నేను ముగిస్తాను అండి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు
కఠినముగా సేవ చేయించుకున్నది. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగిట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఇశ్రాయేలు ప్రాణములు ఏ రీతిగా విసిగిపోయాయో వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. ఒక సత్యం మర్చిపోద్దు, మనము పాత ఇశ్రాయేలు ప్రజలం కాదు, మనము నూతన ఇశ్రాయేలీలం. రక్షింపబడిన ప్రతి విశ్వాసి నూతన ఇశ్రాయేలు అనే సత్యానుభవంలోనికి రావాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఈ అనుభవం కావాలంటే ఒకే ఒక మార్గం, ఆ మార్గం యేసు. ఈ రాత్రి నీది, మరుసటి క్షణం నీది కాదు. ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున యేసయ్య నన్ను నీ బిడ్డగా అంగీకరించుము నాయన అని ఆ ప్రభు చేతుల్లోనికి నువ్వు రమ్మని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.